అంతా సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు. పవన్ ప్రభావం జాతీయ నాయకుడిగా ఈయన ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఇంకెక్కడ బీజేపీ ఎన్నికలు ఉన్నా సరే ఈయనే ప్రధాన క్యాంపెయినర్గా వెళ్తారు, తన స్టేచర్ పెరిగింది అని రాజకీయ పరంగా. అసలు ఎందుకు పనికిరాడనుకున్న పవన్ కళ్యాణ్ ఒక పక్క ఉప ముఖ్యమంత్రి కాకుండా ఎవరు అనుకున్నారబ్బా, అసలు వార్డు మెంబర్ ఎవరు ఇది అని కదండి వైసీపీ వాళ్ళు ఎక్కువ కామెంట్ చేసేది. అలా రోజు రోజుకి కూడా ఈయన రాజకీయ పరంగా రాటు తేలుతున్నాడు, సక్సెస్ రేషియో. రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరు, చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు ఎవరిని ఆ విధంగా రైట్ ఆఫ్ చేయరండి. అందులో ఆయనేమో ఒక పునాది ఆకర్షణ, ఒక సామాజిక పునాది, సినిమా పునాది, కుటుంబ పునాది, ఇన్ని పునాదులు ఉన్నాయి పవన్ కళ్యాణ్. ఇవన్నీ కాకుండా మోదీ వెనక కూడా ఆయన గట్టిగా ఉన్నాడు. 2014లో కూడా ముందు మోదీని కలిసి తర్వాత చంద్రబాబుని కలిశాడు పవన్ కళ్యాణ్. ముందు చంద్రబాబుని కలిసి తర్వాత మోదీని కలవాల. సో హీఈస్ మోర్ ఇంక్లైన్ టు నరేంద్ర మోదీ. రెండవది ఈ మధ్యలో ఆయన సనాతన స్లోగన్ చాలా ఎక్కువగా ఎత్తుకున్నారు. మహారాష్ట్రలో అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. రెండవది మీరు అన్నట్టు దక్షిణాదిలో ఆయన వాళ్ళకు ఒక ముఖ చిత్రం లాగా, ఫేస్ లాగా, మస్కాట్ లాగా వాడే అవకాశం పెరుగుతుంది. మరాఠ్వాడ ప్రాంతంలో ప్రధానంగా ఈ ప్రచారం చేశారు. ఇందాక నేను వస్తూ చూస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినవి చూస్తే ఎక్కువగా గెలిచింది బీజేపీ కాబట్టి రేవంత్ చేసిన చోట ఎక్కువ స్థానాలు పోయాయి, పవన్ కళ్యాణ్ వచ్చాయని ఒక పోలిక చెప్తూ ఉన్నారు. అవును, అది సహజంగా జరిగేదే వాతావరణాన్ని బట్టి. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో అంటారే మరొక కలికి తురాయి ఇలాంటివి అంటుంటారు కదా, ఆ పద్ధతిలో భావించవచ్చు. ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు, మరాఠా పండగ. మా వాడు ఇక్కడే కదా అక్కడ కూడా ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కదా, ముందు మేము ఆంధ్రలో గెలిచాం, ఆ తర్వాత మహారాష్ట్రకి వెళ్ళామని చెప్పే అవకాశం ఉంటుంది. సో దక్షిణాదిలో అయితే ఖచ్చితంగా ఈయన్ని వాడతారు. ఇంకా ఖచ్చితంగా కర్ణాటక, తెలంగాణ అయితే అచ్చంగా తెలుగు రాష్ట్రమే. అక్కడ ఇక్కడ ఆయన గ్లామర్ అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది. అది కాకుండా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు అదనంగా ఆయనకి ఇక్కడ ఉన్నాయి. ఆయన వారాహి బయలుదేరింది కొండగట్టు నుంచే కదా. అవును, కాబట్టి పవన్ కళ్యాణ్ నా విజయయాత్ర తెలంగాణ నుంచి మొదలైందని చెప్పడానికి అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినా కానీ వారాహి పూజలు అయితే నేను ఆ కొండగట్టు మీద చేశాను కాబట్టి అని. అందువల్ల తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో బీజేపీ అంత ప్రధాన శక్తి కాదనుకోండి. ఇప్పుడు ప్రియాంక గెలిచిన చోట కూడా బీజేపీ థర్డ్ ప్లేస్లోనే ఉంది. అందువల్ల ఈ 3 రాష్ట్రాల్లో ఆమెను వాడుకునేటటువంటి పవన్ కళ్యాణ్ను ప్రధానంగా ముందుకు తెచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఇది కాకుండా ఇంకో పెద్ద ఆలోచన కూడా కొంతమంది చేస్తున్నారు వర్మ. ఇప్పుడు షిండే ఉన్నాడు, ఇందాక మీరు అడిగారు ఎవరు అని, అంటే ఇటా అటా అని మీరు అడిగారు. సో షిండే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నప్పుడు అసలు షిండేని ఎందుకు బాబు ఈ సమస్య నువ్వు వచ్చి బీజేపీలో చేరిపో, అవును నీకు కేంద్రంలో ఒక పెద్ద పదవి ఇస్తాము, ఈ పద్ధతిలో ఆఫర్ ఇచ్చి కలుపుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ జనసేనను కూడా అలా కలుపుకోవడానికి బీజేపీ మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తుందేమో. గతంలో ఆయన కోపం వచ్చింది అమిత్ షా అడిగితే 2019-18లో. కానీ అప్పుడు ఇంత సనాతనం లేదు, అప్పుడు సామ్యవాదం ఉంది. ఇప్పుడు సనాతనం వైపు మొగ్గారు కాబట్టి ఇప్పుడు అలాంటి ఒక ప్రయత్నం కూడా చేయొచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా చూసినప్పుడు ఒక కొత్త శక్తిగా తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఉత్సాహం ఇస్తుంది, అది ఊపు ఇస్తుంది కొంచెం. మహారాష్ట్రలో లభించిన ఈ విజయం, ఆయన మొదటిసారి కదా బయటికి వెళ్ళి ప్రచారం చేయటం, అవును, అది విజయానికి దారితీసింది. అదే సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కానీ తెలంగాణ రాజకీయాల మీద కానీ దీని ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉంటుందా సార్? తప్పకుండా అండి. ఇప్పుడు